హలో ఫ్రెండ్స్, హాయ్ అండి అందరికీ. నేను మీ అనుష రాజశేఖర్. ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న మనకు కాకినాడ నుంచి ఒక పార్సల్ వచ్చింది కదా, అందులో మనకు వచ్చేసి ఎల్లో టూనా ఫిష్, అలాగే రొయ్యలు, అలాగే వైట్ టోనా ఫిష్ వచ్చింది కదా. అందులో రొయ్యల్ని నేనైతే పచ్చడి చేశాను అనమాట, రొయ్యల పచ్చడి. మా శేఖర్కి రొయ్యలు అంటే చాలా ఇష్టము. రొయ్యల పచ్చడి అంటే చాలా ఇష్టంగా తింటాడు అనమాట. ఈ వీడియోలో మీకు రొయ్యల పచ్చడి రెసిపీ ఎలా చేశాను అనేది చూపిస్తున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇప్పుడు పచ్చడి కోసం అని ఒక కడాయి పెట్టుకొని అందులో రొయ్యలు వేసి ఉడికించుకోవాలన్నమాట. ఈ రొయ్యల్ని మనం బాగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసుకొని ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టి తీసుకోవాలన్నమాట. తర్వాత మనమైతే పచ్చడి కోసం మసాలా అయితే ప్రిపేర్ చేద్దాం. ఈ మసాలా కోసం మనము కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, అలాగే ధనియాలు, ఇలాచీలు, చెక్క, లవంగాలు వేసి అయితే నేనైతే మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది అనేది మనము మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బాగా డ్రై రోస్ట్ చేయాలన్నమాట. మంచిగా డ్రై రోస్ట్ చేసి మంచిగా మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంతే నేనేసిన మసాలా అయితే. కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా మీరు దీంట్లో మిరియాలు కూడా వేయొచ్చు, అది కూడా బాగుంటుంది. ఇలా మనమైతే రొయ్యలు అయితే ఉడికించుకోవాలి. ఇట్లా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని తర్వాత మనము ఇంకో కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఆ రొయ్యలనైతే అందులో ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై అంటే మొత్తం డీప్ ఫ్రై చేయొద్దు. గట్టిగా ముక్క అనేది గట్టిగా అయిపోతుంది. చూసుకోవాలి. చూసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయాలన్నమాట. అక్కడే ఉండి మంచిగా కలుపుతూ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేస్తే ముక్క అనేది గట్టిగా అయిపోతుందన్నమాట. తర్వాత మనం పచ్చడి కోసము కారం అయితే కలిపేసుకుందాం. కారము అలాగే ఉప్పు, మనం ముందు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా మెత్తగా పొడి చేసి అది కూడా వేసుకోవాలి. వేసుకొని ఇగో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే నూనెలో మనము గ్యాస్ లో లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటిదప్పుడే ఫ్రెష్‌గా మనం నూరుకోవాలి. పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నిన్న మొన్నటిది వాడొద్దు. దీంతోనే మనకు పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. నేను అప్పటిదప్పుడే ఫ్రెష్‌గా చేసి తీసుకున్నానన్నమాట. అందుకే టేస్ట్ అనేది బాగుంది. అలాగే అందులోకి మనం ముందు కారం మిక్స్ చేసాం కదా, కారం మసాలా అది చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం రొయ్యలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలు కూడా వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇంతే, ఇక చాలా సింపుల్గా ఉంది కదా రెసిపీ. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో అయితే సూపర్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని కూడా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 1 డే అలాగే ఉంచండి, ఎందుకంటే ఉప్పు కారం పడుతుంది ముక్కకు, చాలా బాగుంటుంది.